మార్గంలో ఉన్నాం, శరీర మార్గంలో ఉన్నాం, కేవలం నాశనానికే అర్హులుగా ఉన్నాం. అమ్మా బాబులు పంచింది మనకు పాపశాపమైన బ్రతుకునిచ్చారు. వాళ్ళు పాపం తెలీదు వాళ్ళు ఏం చేస్తారు. మన పితరుడు ఉన్నాడే ఆదాము హవ్వలు, వాళ్ళ రక్తము మనలో ప్రవహిస్తుంది. తద్వారా మన బ్రతుకులు పాప పంకిలము అని లేఖనం సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. దేవుడు మన ప్రభువు ప్రేరక్షకుడు. మనము ఆయన కొరకు ఉండాలని, ఆయన వలె ఉండాలని, ఆయన మహిమార్థంగా ఉండాలని ఆయన ఉద్దేశాలు. కానీ మనుషుడు లోబడనలని వాడు, లోబడనలని జాతి మంది. ఆ సంతతిలో మనం పుట్టాం. ఎంత గొప్పగా చెప్పుకున్నా మన అమ్మా నాన్నల గురించి నో డౌట్. శారీరకంగా వాళ్ళు కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, ఐహికమైనవి కొన్ని ఇచ్చారు మనకి. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇందాక వేళ అలాగన్నా ఎలాగ ఇంకో విధంగా అనలేదు. ఐహికంగా వాళ్ళ పట్ల మనకు మమకారం కలిగి ఉంటే తప్పు కాదు. కానీ ప్రభుని ఎరిగిన తదుపరి ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే, ఆ చివర మంచం మీద పడుకుంది వృద్ధురాలు, ఓపిక లేకేమో, ఓపిక ఉందేమో, ఒకటి లేపండి వెళ్ళి, వెళ్ళాను వచ్చేసింది ఇక్కడికి, లేపు, ఇది కొన్ని నిమిషాలు ఓపికగా ఉంటుందేమో చూడు. కాబట్టి తిరిగి మనము దేవుని యొక్క సంకల్పంలోకి వచ్చినాం. అనాది సంకల్పం ప్రకారం మన బ్రతుకులు లేకపోయినప్పటికీ తిరిగి మనము ఆయనకి నిత్య సంకల్పంలోకి వచ్చాం. అటుపైన ఇలాగా ఇక్కడ లేఖనంలో చూసిన రీతిగా 16వ అధ్యాయం మొదటి భాగం 11వ వచనంలో మొదటి భాగం చాలు తెలియజేసి ఉన్నావు. హౌ గ్రేట్ ఇట్ ఈజ్. దేవా, ఈ జీవమార్గం ఎంత ఉన్నతమైనది అని గనుక నువ్వు ప్రశ్నిస్తే నీ బ్రతుకు చాలదు, నీ ఆయుష్కాలం చాలదు. అది తెలుసుకోవటం సుమా. నీకేం తెలుసు? మీకేం తెలుసండి? మీకెంతో తెలిసేమో కానీ నాకు మాత్రం ఇసుమంతా కూడా ఆయన గురించి తెలియదు. తెలిసింది ఏమని ఉంటే, ఒకటిని 1000 భాగాలు చేసినా, 1,00,000 భాగాలు చేసినా 1 వంతు మాత్రమే దేవుని గురించి నాకు తెలుసు. నీకేం తెలుసు? ఈ సండే స్కూల్ టీచర్ని అడుగుతాను నేను, నీ పిల్లలకి ఏమొచ్చు అంటాను నేను. ఇక్కడ ఒక అబ్బాయి మంచి తెలివైనడు, యాక్టివ్గా ఉంటాడు, ఐ లవ్ హిమ్. అతని అల్లరిని మాత్రం నాకు ఇష్టం ఉండదు. వాడిని పిలిచాను, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం నీకు వచ్చా అన్నాను. తర్వాత 23వ అధ్యాయం కూడా అడుగుతాను అనుకున్నాను. నాకు పూర్తిగా నేను చెప్పలేను, అంత బలహీనుడు నేను. చిన్నపిల్లలకి ఔషధం ఏది పడితే అది ఉండిపోద్ది, అంతే, జ్ఞాపకం ఉండిపోద్ది. వాళ్ళకి దెబ్బ గుర్తుంటుంది, మాట గుర్తుంటుంది. రే నిన్నే అన్నీ తినే ఆహార పదార్థాలను లిమిట్గా పెట్టండి, వీళ్ళకి అవి నోట్లోకి ఇచ్చేసేయకండి. అల్లరి కానాలరంతా చేస్తారు సండే స్కూల్ పిల్లలు. ఇక్కడ వెళ్ళే లోపల 1 గంట లోపల నువ్వు నాకు 1 గంట లేక ముందు వెళ్ళిపోవచ్చు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చెప్పాలి. అలాగూన మనం ఒక అధ్యాయమే ఎంత వయసు మంది. నీ జ్ఞానం ఎంతో తెలుసా లోకరీతిగా? నీ స్థాయి ఎంతో తెలుసా లోకరీతిగా? ఉన్నతమైంది. గాడ్ గివెన్ యూ ఫ్రీలీ దట్ గిఫ్ట్. ఆ వరము నీకు, ఆ భాగ్యము నీకు ఇచ్చాడు, మంచిది. కానీ
ఇంత కాలం నుంచి మన మందిరానికి వస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్నారు ప్రియమైన బిడ్డలు, ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా. ఇదిగో పరీక్షలు ఉన్నాయి, అయిపోయాయి, ఇంకా ఉన్నాయా? ఇలాంటి పిల్లలు కొన్ని మాటలు కంటతంగా అధ్యాయాలు కంటత అవ్వాలి. వెరీ స్మాల్, వాళ్ళకి అది సరదాగా నోట్లో ఉండాలి. కంఠస్థ వాక్యం ఎక్కుటే అదే మాత్రం కాదు, ఒక అధ్యాయం చిన్నది, బైబిల్లో చిన్న అధ్యాయం ఎక్కడుంది? 117, 3 వచనాలు, ఒక వచనం ఉంటుందేమో. అవి అవి చిన్నదైనా కానీ అది కంఠస్థానికి బాగుండదు, అర్థం చేసుకోలేము మనం. ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళకి అర్థం అవుతుంది, చిన్నపిల్లలకు కాదు. అది ఈ మాత్రం ఒకడి యొక్క బ్రతుకు మార్చేస్తుంది, ఒకడిని ఆశీర్వదిస్తుంది, అది వాడిని మరణం నుండి జీవంలోకి దాటిస్తుంది. బాల్యమందే సృష్టికర్తను స్మరణ తెచ్చుకునే అనుభవంలోకి వస్తుంది. వయస్సు, నేను చెప్పాను, వయస్సును బట్టి బాప్తిస్మం ఇద్దాం అని చెప్పాను. మంచిది అన్నాను. 10th క్లాస్ ఇంచుమించు ఎగ్జామ్స్ రాసి 10th క్లాస్కి వచ్చిన తర్వాత ఒకవేళ ఆ బిడ్డ ఆత్మీయంగా 8th లోనే 9th లోనే ఎదుగుండొచ్చు, రక్షణ బీజం తనలో పడి ఉండొచ్చు, ఒక చిన్న అమ్మాయి కానీ అబ్బాయిలో కానీ. అంత యోగ్యంగా ఉంటారు వాళ్ళు. బాప్తిస్తానికి వచ్చి లిమిట్ పెట్టుకోవచ్చు మనం, మనంతట మానవసమా? దైవ నియమం కాదు అది. కానీ ఆత్మీయంగా పెరగటాక వయసు ఎడ్డు అదే 12 ఏళ్ళు 13 ఏళ్ళు. మన అవును అతను 13, 14, 12 ఒక ప్రపంచంలోనే మంచి జ్ఞానిగా గుర్తింపబడ్డాడు. మన ముఖ్యమంత్రి కూడా అతను పరిచయం చేశాడు టీవీకి. వాళ్ళ ఫాదర్ వచ్చి అమెరికాలో ఉన్నారు. వాళ్ళు మంచి జీనియస్, జ్ఞానానికి హద్దులు లేవు, ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిగా కనిపిస్తారు. అలా మన పిల్లలను ఒకవేళ భౌతికంగా మన పిల్లలకి ఇది కాదు, భౌతికమైన వాటిని అనేకమైన సంపాదించుకోవచ్చు, డిగ్రీలు, డబ్బు. అదే సమయంలో ఆత్మీయంగా కూడా సత్యముని ఎరిగిన వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది రాలేదు, వాడికి ఈరోజు 1000 రూపాయలు, 100 రూపాయలు, 500 ముఖ్యం వాడికి. చాలామంది మనల్ని శోధిస్తారు సుమా. అన్యులకి ఆదివారం ఆటాపాట, వాళ్ళకి ఆటాపాటగా ఉంటుంది. కానీ ఎరిగిన మనకు వీ కాంట్ డూ ఇట్, మనం అది చేయలేమే. నామకార్థులు ఉన్నారు చర్చెస్లో, వాళ్ళు కూడా చేస్తారు ఇది, పర్వాలేదు. వాళ్ళ తొమ్మలో ఏదో కొట్టుకుపోతారు, ఏదో అంటారు, ఆ విధంగా కొట్టుకుపోతారు. కానీ పూర్తిగా దేవునికి అప్పగించుకుని ఆ మార్గాలు నడుస్తున్న మనకు మాత్రం దేవుని మందిరం యొక్క విలువ, వాక్యం యొక్క విలువ, ఆరాధన యొక్క విలువ, అవి మనలను సందర్భం ప్రకారమే వెళదాం. ఇక్కడ ఆ జీవ మార్గంలో మనల్ని నడిపిస్తాయి సుమా. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము, పెద్దవాడు దాని నుండి తొలగిపోవటానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి, కోకోలలుగా. అంటే నేను వాక్యాన్ని మార్చి చెప్పట్లేదు సుమా, అది అలా చెప్పవు, వాక్యంగానే చెప్పాలి మనం. ఒకవేళ తొలగిపోయినప్పటికీ, అమ్మ నిద్రపోవట్లేదు కదా ఎవరను, ఓకే, తొలగిపోతున్నప్పటికీ అట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తిరిగి ప్రభువుతో కష్టం. ఎవరు? సత్యం తెలిసిన వ్యక్తి సుమా, సత్యం తెలిసిన వ్యక్తి బాలుడిగా నేర్చుకున్న సమయంలో. కాబట్టి మనం ఎక్కడున్నామో మొదటి మాటది, జీవ మార్గంలో ఉన్నావా, మరణ మార్గంలో ఉన్నావా? ఒక పాట కూడా ఉంది, 2 దారులు పాడవలండి. కాబట్టి వాక్యము నీ కన్నులకు వెలుగునిస్తుందయ్యా. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, 3:19.
ఉమ్, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని ఉమ్, తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక ఆ. చీకటినే ఎందుకండి బైబిల్ చదవరు మన పిల్లలు? అమ్మా, మీ పిల్లలు చదివారా లేదని అడుగుతున్నారా? కనీసం ఆముదం పట్టించాలి, అల్లం రసం పట్టిస్తారు మేలు కొరకు సుమా. గత దినాల్లో ఇప్పుడు స్టైల్ తల్లి లేక స్టైల్ వేరేమో. ఒక ఆవిడ రోజును అల్లం ముక్కలో ఇంకోటి ముక్కలో కోసి ఆ టీలో మరిగించి తాగుతుంది మేలుని. 70 సంవత్సరాలు దాటిన ఆవిడ. మేలు కొరకు భౌతికమైన దీని కొరకు మేలులు కొరకు ఎన్నో ప్రయత్నాలు కలిగి ఉంటామే. ఇది మేలు కాదా చెప్పండి? బైబిల్ చదువుతామా? ఒక బిడ్డని అడిగాను నేను, అది నాకు అప్పగించకపోతే ఇంటికి పంపించను అన్నాను నేను. అతను నా మాట వింటాడు కాబట్టి, కళ్ళారు చేస్తే తల ఉంచుకుంటాడు కాబట్టి. మరి నాకంటే ఎత్తు 6 అడుగులు 6 మూరల అలాగ ఉన్నారు మీరు ఒక్కొక్కడు. 6 మూరల జానడు ఆ ఫిలిస్తీయుడు అలా ఉంటాడు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తామండి? వాక్యము. మన పిల్లలు వచ్చారు కదా మనతోటి, వాక్యం ఉదయకాలం చదివిన వారిగా ఉంటే ఆకలి, శరీర సంబంధమైన ఆకలి ఎంత ముఖ్యమో తెలియదు ఇప్పుడు మనకి. కనీసం అరే చదవాలి కదా, అంకులు చెప్తారు కదా, అమ్మ చెప్పింది కదా, నాన్న చెప్పాడు కదా. అమ్మ బాబు చేయబోతే పిల్లల యథా రాజా తదా ప్రజమే కదా, తదా ప్రజ. వీ హ్యావ్ టు డూ అండ్ అలాంగ్ విత్ అస్ అవర్ చిల్డ్రన్ షుడ్ డూ ఇట్. మైక్ దగ్గర నిలబడితే చాలదు, ఇది కూడా కావాలి, ఇంట్లో కూడా కావాలి, ఇంటిలో కూడా కావాలి. ఆదివారం కనిపిస్తాం, మరలా ఆదివారం అంతే. వారంలో ఎంతగా ఒక కొద్ది సమయం కనపడలేమా? సరే వెళదాం, ముందుకు వెళ్దాం. శివ మార్గంలో ఆయన చూపించటానికి ప్రభువే ఈ లోకానికి వచ్చినారు. ప్రభువే ఈ లోకానికి వచ్చినారు. ప్రియ సహోదరి, ఆయన జీవపు వెలుగులోకి మనల్ని ప్రవేశపెట్టినాడు. ఆయన వెలుగే కాదు, జీవపు వెలుగు. మానవులోని జీవంలోనికి, నిత్య జీవానికి, నిత్య రాజ్యానికి, నిత్యం ఉండేవి వాటికి దేవుడు మనకు చూపించాడు. ఇది మొదటి మాట. రెండవదిగా, నీ సన్నిధి సంపూర్ణ సంతోషము కలదు. ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యందలి విశ్వాసం కలిగి ఉంటామో, అనేకుడిగా ఒకప్పుడు మనం హైందవులుగా ఉన్నాము, ఇప్పుడు ప్రభు పిల్లలుగా ఉన్నాం. ఆ మార్గము ఎంతటి ఔన్నత్యమైనది, విలువైనదో చూసినాం మనం. ఆ పెళ్ళిళ్ళు చేసుకోరు, ఆ గత పద్ధతుల్లో పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ఇష్టపడలేదు. వాళ్ళ వలె ఆదివారాలు పిక్నిక్కి వెళ్ళటానికి 1000 రూపాయలకు 100 రూపాయలకి ప్రభుని అమ్మేసుకుని మన కూలి పనులకి వెళ్ళటానికి ప్రభుని ఎరిగిన వారు చేయరు పనులు. ముప్పై వెండి రూకలవి మన పద్ధతిలో రూకలు అంటాం, వెండి నాణాలు. 30 రూపాయలకి, 300 రూపాయలకి ఆదివారం వచ్చిన పని మిగిలిన రోజులు రాదు. ప్రభువుని అమ్మే స్థితిలో ఇప్పుడు ప్రభుని ఎరిగిన వాళ్ళు అనేకులు ఎక్కడ రాజీ పడకుండా ప్రభు కొరకు జీవించే వ్యక్తులుగా ఉంటున్నట్టు చూస్తే కారణం ఏంటో తెలుసా? నీ సన్నిధిలో సంపూర్ణ దేవుని ఎరిగిన తదుపరి మన జీవితాలకి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యత. ప్రియ సహోదరి, పేతురు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 8-9 వచనాలు.
అదే దేవుని సన్నిధి. దేవుడు మనకు తెలుసండి, మన ఇంటి నిండా ఎన్ని విగ్రహాలు ఉండేవో, ఎట్లాంటి స్థితిలో మనం పోయేవాళ్ళమో. ఇప్పుడు వాటిని త్యజించినాం, విడిచిపెట్టినాం, రోతగేయించుకుంటున్నాం. ఇక్కడ చదువు అక్షరం ఒక్క రాని వాళ్ళు, ఆలు నేర్చుకోలేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఆత్మీయంగా ఈ బిల్డింగ్ కంటే ఎత్తుగా ఉన్న సహోదరులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి అక్షరం ఒక్క లేదు, బైబిల్ చదవరు వాళ్ళు. దేవునికి అప్పగించుకున్న బ్రతుకు వింటారు. వినుడి ద్వారా విశ్వాసము, ప్రతి దినము ఇతరులు చెప్పిన మాటలనే వింటారు. కుటుంబ ఆరాధన ఉదాహరణకి ఇలాగందాం, ఊహించండి మీరు, ఉదయకాలము కుటుంబ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ మేము లేటుగా కూడుకుంటాం. ఆ టయానికి ఒక సహోదరు వచ్చేస్తుంది, పెందలకడనే వచ్చేస్తుంది. దేవి ఇంటి పట్ల తృష్ణ ఎక్కువ ఆవిడికి. ఆ మాటలు వింటుంది, లేకపోతే మాటలు బైబిల్ చదువుతున్నప్పుడు వింటుంది. బైబిల్ లేకపోతే ఒకటి రెండు మాటలు తనతో పంచుకోవడం జరుగుతుంది. ఆ మాటలు హృదయంలో ఉండిపోతాయి, తన నోట నిత్యం ఉంటాయి. ఆమె చేసినట్టుగా ఆరాధన కానీ ప్రార్థన కానీ ఎవరు కలిగి ఉండరేమో అనుకుంటున్నాను. నీకు చదువు వచ్చి, విద్య వచ్చి, అన్నీ కలిగి ఉండి ఒకవేళ నీవు కొంచెం బెటర్ ఏమో దేవుళ్ళు. కానీ ఏమి పామరుడు అంటాం కదా, విద్యా విహీనులు అంటాం కదా. దేవునికి అప్పగించుకునే విధమనదే, దేవుని ఎరిగిన విధమనదే. ఆమె యొక్క అనుభవం ఏంటంటే, ఆమె కాదు, నిజముగా దేవునికి అప్పగించుకున్న వాళ్ళ యొక్క జీవితం చెప్పన అసఖ్యమును మహిమాయుక్తమైన ఆ జీవితం ఆ సహోదరుడు కానీ సహోదరి కానీ. ప్రియ సహోదరి, అందుకే ఇక్కడ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఒక ఉద్యోగం సంతోషం ఇస్తుంది, పిల్లలు సంతోషం ఇస్తారు, తల్లిదండ్రులు సంతోషం ఇస్తారు. డబ్బు, నీకున్న కోట్లాది రూపాయలు ఆస్తే కొంతవరకు నీకు, కానీ సంపూర్ణ సంతోషము దేవుని పాటలు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. కీర్తనలు 42 3వ వచనం చదువు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతము ఆగు. చాలు, ఆ బ్రతుకు మారింది, క్రొత్త బ్రతుకు కలిగి ఉన్నది. అమ్మా ఒక్కరే ఆడుకోవాలి ఆ పాపతో, మిగిలిన వాళ్ళు ఆడకూడదు. ఆట బొమ్మ కాదు ఆమెకు కొంచెం డైవర్షను, బిడ్డని చక్కగా ఆడుకోవటానికి మనం ప్రోత్సహించాలి. ఏంటి మరలా? తనకు స్తోత్ర రూపకమగు క్రొత్త గీతమును ఆయన నా నోట ఉంచెను. ఆగండి ప్రియుడా, క్రొత్త గీతంలో ఉన్నావా, పాత గీతంలో ఉన్నావు నువ్వు? లోకం ఎంత చెడిపోయిందో తెలుసా? యూట్యూబ్లు ఎంత చెడిపోయిందో తెలుసా? ఎంత రోతగా ఉన్నాయో తెలుసా? సెల్ ఫోన్ ద్వారా పెళ్ళైన వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు, పెళ్ళి కాని వాళ్ళు కూడా నాశనం అయిపోతున్నారు. అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్. వయస్సు నిమిత్తం లేదు, ఆ సెల్ ఫోన్లు సర్వనాశనం చేస్తున్నాయి. అయితే ప్రియుడా, ప్రభుని ఎరిగిన అంటే దాంట్లో ఏదో ఉందని వెతుక్కుంటారు. దాంట్లో గేమ్స్, 2-3 వెళ్తే దాంతో జోదం ఆడతారు, ఫోన్ ద్వారా జోదం ఆడుతున్నారు. రైలు పెట్టెల్లో అంతే, భోగిలను మనుషుని ఇలాగున వెంపర్లాడుతున్నాడు ఏదో టైంపాస్ కొరకు. రైలు పెట్టెల్లో సహితము పేకాడుతారు, పేక తీసుకుని. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏదో పొందాలనుకుంటారు. దే నెవర్ గెట్ జాయ్. ఎక్కడ ఏ విధంగాను ఇవి ద్రవ పదార్థాల ద్వారా తీసుకున్న
ఆహార పదార్థాలు బట్టి కానీ ఆయా లోకం నేర్పింది మనకి. ఏది కూడా మనకి తృప్తిని, సంతోషాన్ని మనకివ్వదు. యేసు ప్రభును ఎరిగినప్పుడు, యేసు ప్రభుని ఎరిగినప్పుడు. అందుకే ఇక్కడ పేతురు రాసిన పత్రికలో విశ్వాసం వల్ల ఫలమానగా ఆత్మరక్షణ పొందొచ్చు, చెప్పనశక్యమును. వి కాంట్ స్పీక్ అబౌట్ ద జాయ్, వి కాంట్ స్పీక్, వి కాంట్ టెల్ అబౌట్ అవర్ ఎక్స్పీరియన్స్ విత్ లార్డ్. ఇలాంటి అనుభవం కలిగిన ఒక వ్యక్తి గురించి మనందరికీ తెలుసు. ఆయన దైవజనుడు భగత్ సింగ్ గారు. హైందవుడైన సిక్కు మతస్థు. ఈ హిందూ మతం అంతట్లో కల్లా సిక్కు మతం చాలా నిష్టగలది. తల మీద కత్తి వేయకూడదు, శాంసన్ లాగా సంసోనికి. అంతేనా? గెడ్డం గీయకూడదు, వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. అలా నిష్ట కలిగిన వాళ్ళు. ప్రభుని ఎరిగినాడు, సువార్త విన్నాడు, హృదయం తాకింది, హృదయం అంగీకరించాడు, గెడ్డం తీసి పారేశాడు. పైన ఏమో నిత్యం కూడా పాగా ఉంటుంది. ఆయన అంటాడు ఏమిటి, ఆయన ఒక పుస్తకం, ఆయన సాక్ష్య పుస్తకాలు ఒకటి, ఆయన గురించి సాక్ష్యించే పుస్తకాలు చాలా ఉన్నాయి. ఒక పుస్తకం పేరేం పేరు, దానికి టైటిల్. ఆయన సామాన్యుడు కాదు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళు ధనవంతులు, ఇక్కడ ధనవంతులు ఉన్నారు కొంతమంది, ఇక్కడ కూడా ఎవరో కొంతమంది ఉన్నారేమో. ఎవరు కూడా ఆయన స్థాయికి చెందిన ధనవంతులు ఎవ్వరూ లేరు. సచ్ ఎ గ్రేట్ రిచ్ మ్యాన్. ఆ దేశంలో ప్రభుని ఎరిగిన తర్వాత ఇంగ్లాండ్ దేశంలో కోర్స్ కంప్లీట్ చేసుకొని, ఆ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకొని, బహుశా 100 సంవత్సరాల క్రితం ఇది వస్తుంటే అమ్మా నాన్న బిడ్డ కొరకు పంజాబ్ నుంచి, అమృత్సర్ నుంచి బాంబే వెళ్ళారు. ఎడ్ల బండి కట్టుకుని వెళ్ళి ఉంటారు. అవి తప్ప ఏమీ లేవు. అప్పుడు ఫోన్లు లేవు, విమానాలు లేవు, రైళ్ళు కూడా లేవు. ఒక్కరు మాత్రం బిడ్డని ఆడించండి చాలు. కాబట్టి ఆ అబ్బాయి ఎట్లా వచ్చాడు? ఇప్పుడు ఆ గెటప్లో లేడు అమ్మా, మన సాంప్రదాయాలు లేడు. తను మన అటు తీసుకెళ్ళండి అమ్మా, చివరిగా అది ఉంది, ఊరుకున్న తర్వాత మీ మధ్య ఉంచుకోండి. కాబట్టి మరో గెటప్లో ఉన్నాడు. ఆ వస్త్రదానం మారిపోయింది, ఆ తలపాగా తీసివేశాడు. ఇంచేతంటే అవి గతంలో పద్ధతి, అది అమ్మా నాన్న నేర్పించారు. హెయిర్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు పిల్లలు యవనస్తులకి చుట్టూ గుండు గేయించేస్తారు, సగం పైన జుట్టు ఉంచుకుంటారు. అటువంటి ఎంతమంది ఉన్నారు. కొన్ని సహవాసాలు కూడా అలౌ చేస్తున్నారు వాళ్ళని. కొంతమంది దేవుని సేవకులు ఒప్పుకోరు, నాన్న ఇది పద్ధతి మంచిది కాదని కాస్త బుజ్జగని చెప్తారు. అయితే ఆయన ఎవరు చెప్పలేదు, ఇది రోత అనుకున్నాడు అంతే. ఈ పద్ధతి నేను మా అమ్మ నాన్న పెంచినది తీరు మంచిది కాదు అనుకో. అమ్మ ఎంతైనా, డాడీ ఎంతైనా ప్రేమ పంచవచ్చు. వెన్ వీ కమ్ టు ద లార్డ్, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు ఏం మాట్లాడాడో దానికి మనం విధేయత చూపించాలి, అలాగ నడుచుకో. అదే టైంలో ఐ లవ్ యూ మమ్మీ, ఐ లవ్ యూ డాడ్ అని చెప్పాలి తప్ప వీ షుడ్ నాట్ లివ్ ఫర్ ద ఆయన కొరకు, ఆ హెవెన్లీ ఫాదర్, పరలోకముందున్న మా తండ్రి అని అంటామా అనమా? తండ్రి ఇక్కడ ఉంటాడా, అక్కడ ఉంటాడా? ఇక్కడే ఉంటాడు. మా నాన్నగారు లేరులేండి, మమ్మీ లేదులేండి. వీళ్ళు కొద్ది కాలం ఉంటారు మన పక్కనే, వాళ్ళ పక్కన మనం. ప్రభుని ఎరిగిన తదుపరి ఆయన ఈ అనుభవం కలిగిన, పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ఆ అనుభవం కలిగిన చెప్పనశక్యం సమయుక్తమైన సంతోషం అనే కలిగిన తదుపరి ఆయన ప్రభును హత్తుకున్న జీవితం. నీవు నీ చంకన బైబిల్ పెట్టుకున్నావు, నీ రూమున బైబిల్ ఆంచావు. కాబట్టి నువ్వు మాతో నువ్వు
బ్యాగ్లో పెట్టేసుకో, బ్రీఫ్ కేసులో పెట్టేసుకో, మాతో వచ్చాయి. నో, నేను బైబిల్ చేత్తోనే పట్టుకుంటాను. రావాలంటే అమృత్సర్ అంటే హెడ్ క్వార్టర్ ఫర్ ద పంజాబ్ రాష్ట్రానికి. కోట్లాది ఆస్తి ఉంది వాళ్ళకి. అయితే నువ్వు మాతో రావటానికి వెళుతూ, మా ఆస్తికి కానీ మాకు నీకు ఆస్తికి నీకు సంబంధం లేదు. అమ్మా నాన్న లేరు నీకు, లేదు చచ్చిపోయారు అనుకో. ఓకే, నేనైతే ఆ తలంపు నాకు లేదు. ఆయన నాకు కావాలి, ఆయన కావాలి. అయితే వాళ్ళన్నారు, నువ్వు నాకు ఈ అనుభవం కలిగిన వ్యక్తి ఎక్కడను ఇమడలేడు, ప్రభువుని మాత్రమే. ఇది రెండవదండి. ప్రభువుని చూసిన తదుపరి చూడండి, 84వ కీర్తన మొదటి వచనం, 84వ కీర్తనలు అది అమ్మా, ఆయన జీవ మార్గమును మనకు చూపించాడు. నిత్యము జీవించే జీవితం మనకు అనుగ్రహించినాడు ఆయన. మనకి మానవ నుండి జీవనం దాటించిన వాడు, జీవ మార్గంలో మనం ప్రవేశపెట్టి నడిపిస్తున్నాడు. తర్వాత అంటున్నాడు ఇక్కడ, జీవం గల దేవుని దర్శించి నా హృదయం నా శరీరం ఆనందంతో. అలాంటి తృష్ణ ఉంటుంది, తృష్ణ ఆకలి. శరీర సంబంధమైన ఆకలి ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఆకలి. రెండు విధములైన ఆకలి కలిగి ఉండాలి. ప్రభు పిల్లలకు ఉంటుంది. బైబిల్లో ఆ స్త్రీలు ఇలా రాయబడింది, ఆ స్త్రీలు పెందల కడనే లేచి తర్వాత ఆయన్ని ఆరాధించడానికి అదంతా తాపత్రయం వాళ్ళు కలిగి ఉన్నది. సువార్తల్లో మనం కూడా ఏం చేస్తామో తెలుసా? నో, నేను వెళ్ళాలి, నా మందిరానికి వెళ్ళాలి. నీ డబ్బు కొరకు, జీతం కొరకు, కూలి కొరకు వెళ్తాను. నీ వ్యాపారం కొరకు నువ్వు వెళ్తావు. మిగిలిన రోజుల్లో ప్రభు కొరకు ఈ రోజుని ఐ షుడ్ గో. ఆ సమయాన్ని అపవిత్రం చేయకూడదు మనం. ఇది పరిశుద్ధ దినము, సమయం కూడా పరిశుద్ధమైనదే అది. కాబట్టి నేను పెందల కడనే, కాబట్టి ఆయనను చూడాలనే ఆశ, ఆయన సన్నిధిని ఆయన చూడాలంటే ఆయన వాక్యం వినాలని, ఆయన సన్నిధిని అనుభవించాలని ఇది మనం కలిగి ఉండాలి. ఇక్కడ భక్తుడు కూడా అదే అంటున్నాడు, యెహోవా మందిరమును చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఎంత ఆశ! నిజమంటారా అబద్ధం అంటారా మాటలు? మనకున్నదా? ప్రభుని ఎరిగితే ఎంత సంతోషమో ఎరిగినారా మీరు? జీవ మార్గంలోకి వచ్చిన వాళ్ళు అటుపైన జీవన స్టైల్ మారిపోద్ది, హెయిర్ స్టైల్ మారుతుంది, బట్టలు తొడుక్కునే విధానం మారుతుంది. అంటే రంగు బట్ల, తెల్ల బట్ల అనేది పర్వాలేదు, అవి మనల్ని అడ్డగించు. అన్యుల వరి మాత్రం మనం ఉండకూడదు, అదొకటే. రంగులు స్త్రీలు ఇష్టపడిన రీతిగా అంతగా ఇంకెవరు ఇష్టపడరు కదా. రంగులు ఎక్కడ లేని రంగులని మీకు అర్హత ఉంది. పొరపాటున మాలాంటి వాళ్ళు వేసుకుంటాం. కాబట్టి ప్రియుడా, అంతరంగమ సంబంధమైన ఆకలి దేవుని పిల్లలుగా మనం కలిగి ఉంటామని లేఖనాలు ప్రభు యొక్క మార్గం ఎరిగిన వ్యక్తులకు ఉండే తృష్ణ, ఆకలి అలాగూ ఉంటుందని చూస్తున్నాం. అది సంతోషము ప్రభుని కలిగి ఉండుట ద్వారా సంపూర్ణ సంతోషం. అందుకే ఆ భక్తుడు హీ రిజెక్టెడ్ హిస్ ప్రాపర్టీస్. ఆయన ఆస్తిని వద్దనుకున్నాడు. తల్లిదండ్రులు అంత స్థాయి భక్తి, ఆత్మీయ అంతస్తు మనకు లేదనుకోడు. కొంచెమైన కలిగి ఉన్నావా? మమ్మీ టైం ఎంత ఉంది, అసలు టిఫిన్ తినకుండా పోరా అంటదా తల్లి? ఆసక్తి కలిగి బిడ్డ మందిరానికి సిద్ధపడుతుంటే అంటదా? అంతటి ఆత్మీయ ఎదుగుని బిడ్డ చూసి సిగ్గుపడి, నా కొడుకు పెందల కాడనే ఇంటికి మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాడు.
తల్లిదండ్రులు కనువిప్పుగా ఉంటుంది మన జీవితం. భయం లేని తల్లి తండ్రికి భక్తిని లైఫ్ స్టైల్ ద్వారా నేర్పిస్తాం మనం. అలాగే పిల్లలకు నేర్పిస్తాం తల్లిదండ్రులు. నాన్న ఎంత టైం అయింది ఈవేళ, ఇది నీకు న్యాయమా? ఈ 30వ రోజు దేవుడు మనకి ఇచ్చాడే, ఈరోజు చూడని ప్రవీణ్ ఇంటి పేరు పగడాలు, దేవుని సంబంధించిన రోషము మరణించడానికి ఇష్టపడ్డాడు ప్రవీణ్ పగడాల. అంత సీన్ లేదులేండి మనకి, అది కూడా వద్దు. కనీసం ప్రభు కొరకు బ్రతికే పౌలు అంటాడంటే, నా మట్టుకైతే చావైతే చచ్చిపోవాలని ఉంది కానీ ప్రభు కొరకు చచ్చిపోతాయి, కానీ బ్రతికి ఉండి కొంత, అది పౌలు వలే జీవితం. ప్రవీణ్ పగడ కలిగిలేడు ఒక విషయంలో, తర్వాత చెప్తానండి, మీరు అడగండి. డిబేట్ చేయటానికి వీలు పడదు. పౌలు అన్నాడు, ఐ వోంట్ డై బట్ ఐ లివ్ ఫర్ లార్డ్. ప్రభు కొరకు బ్రతికి ఆయన సేవ చేయాలా, సిద్ధాంత ప్రకారం ముందు ఎందుకెళ్తూ. కాబట్టి అట్లాంటి ఆసక్తి కలిగి ప్రభుని ఎరిగిన తర్వాత ఆ సంతోషం అది రుచి చూసిన తర్వాత, రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియో, రుచి చూచి ఎరిగితిని. ఇక్కడ పేతురు పత్రికలో ఎంతటి మధురమైన అనుభూతి ఇస్తాడో ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తే, మారు మనసు పొందితే, ప్రభువుకి అప్పగించుకుంటే, ఆయన వాక్యం దగ్గరికి వస్తే, వింటే, అవన్నీ తద్వారానే నీ వాక్యము చదివిన తోడని. అవునా? ఎన్ని విధాలు. 119 అధ్యాయం చదవండి. ఎనోషి అనే కుర్రాడికి, అరే నిద్రపోతున్నాడు, కొట్టరా లేపరా, నిద్రపోటా కాదు, మెళుకువగా ఉండండి, నిద్రపోతే గొప్ప కాదు. ఇక్కడికి వచ్చి ఒక కుర్రాడు లేపి వెళ్ళరా నన్ను వెళ్ళను చూస్తున్నాడు, ఇళ్ళల్లో చూస్తున్నాడు, ఒక్కడు అందుకున్నా పరిగెత్తాడు. అమ్మ భయం లేదు, బాబు భయం లేదు, ఇంట్లో చచ్చిపోవడం భయం పెట్టాలి. అమ్మ బాబు దగ్గర ఏముంటుంది? కారం ఉండదు వాళ్ళ దగ్గర. కొన్ని సమయాల్లో కారం ఉపయోగించాలి మనం పిల్లల దగ్గర. వెళ్తావా 4 తన్నాల, సరే వచ్చేద్దాం ఇక్కడికి. కాబట్టి ప్రభు పిల్లలలో ఎంతటి రంగు మారకపోవచ్చు, కానీ లేక కొన్ని బట్టలు మనం కట్టుకునే బట్టలు నల్లబట్టలు ఎర్రబట్టలు బట్టలు మార్చక్కర్లేదు, కానీ యథావిధిగా ఉంటాము. అంతరంగం ఒకటే. అది ప్రభుకి హృదయం ఇవ్వగానే, అందుకే భక్తులు అమ్మా హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం 18వ వచనం. చాలు, ఏమంటున్నాడండి భక్తుడు ఇక్కడ? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ప్రభుని ఎరిగిన వారికి ఇట్లాంటిదండి అమ్మా. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద నూన్, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద నైట్. ఉదయము, రాత్రి, మధ్యాహ్నము, 24 hours కూడా వీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు ఆనందిస్తాం మనం, దేవునిలో గొంతులేస్తూ ఉంటాం మనం. ఈయన అన్నాడు భక్తుడు ఇక్కడ, కాలాలు వేరు, వ్యక్తులు వేరు, వాక్యం మాత్రం
టెల్స్ ద ట్రూత్ కామన్. అదే అనుభవం. నేను యెహోవా యందు, అదే రెండు ఒకటే. పేతురు రాసిన పత్రిక 1:9 ఇది కూడా ఒకటే, మాటలు వేరుగా ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా రాసి పెట్టాడు. నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను. ప్రియ సహోదరి, ఇది ఎలాంటిదంటే దేవుడిచ్చేది దేవుడు ద్వారా పొందిన ఇవి. వాచ్ పెట్టుకున్నాం అనుకోండి మనం, ఇట్లాంటి వాచ్, గోల్డ్ వాచ్. కొంతమంది బంగారం ధరించుకుంటారు బాగా. ఇది బంగారం కాదండి, ఇది ఇట్లా బంగారపు వాచ్లు ఉంటాయి. సంబడి గేవ్ మీ గిఫ్ట్. దుబాయ్ వెళితే అక్కడ ఒక బంధు ఈ వాచ్ ఇచ్చాడు, అది పెట్టుకుంటున్నాను నేను. తూటే సిట్టి బాబు అని అబ్బాయి ఇచ్చాడు నాకు. ఇది నేను కొనలేదు. ఇట్లాంటివి బంగారం, అంత బంగారం చేతులకి, ముక్కులకి, మొక్కలకి, అన్నిటికీ ఒంటి నిండా అలంకరించుకుంటాము. చివరికి మట్టిలు అంటారా సేఫ్ పెట్టుకుంటారు. మీరు ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరో ఉంటారా? ఉన్నారులే, కొద్దిమంది ఉంటారు. అవి కూడా మట్టిలో తిరుగులాడుతూ ఉంటారు. వాష్రూమ్లు చెత్త చెదారులో తిరుగుతారు. ఆ కాళ్ళకు కూడా ఏం తగిలించుకుంటాం మనం? ఎంత మురిపమో మనకి. కానీ వీళ్ళకి మాత్రం పేతురు రాసిన పత్రికలో అనుభవం ద్వారా చెప్తున్నాడు ఆయన. హబక్కూ గ్రంథంలో నేను యెహోవా యందు, ఓ ప్రియ సహోదరి, దేవుని అందలి ఆనందము ఈ మనకు కలిగి ఉన్న దారిని బట్టి కాదు, వాహనాలను బట్టి కాదు. వాహనాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, భవంతులు ఉండవచ్చు, లేకపోవచ్చు, ఇస్తే కలిగి ఉండు. నేను యెహోవా యందే, దేవుని యందే ఆనందిస్తాను, రక్షణకర్త దేవుని యందు నేను సంతోషించదును. ఎప్పుడు ఎరిగినప్పుడు, ఎప్పుడు అనుదినము, ఎప్పుడు బ్రతుకునంత కాలము. చూడండి ఇక్కడ 17వ వచనం చాలు. 2 అమ్మ చదువు. చాలు. ఇవన్నీ లేకపోతే వాడిని ఏమంటే దరిద్రుడు, దౌర్భాగ్యుడు, నికృష్టుడు. ఇలాగనమాట. ఆయువారం అంటారు దాన్ని, అడుక్కు తింటమే అవన్నీ లేకపోతే. లోకరీతిగా సుమ. కానీ ఈయన మాత్రం, అయ్యా వినండి, ఈయన మాత్రం నేను యెహోవా యందు ఆనందించేతున్న రక్షణకర్త దేవుని యందు. బడాయి అంటారా? ఇందాకేదో చెప్పాడు, బూస్ట్ అని. ఆయన గొప్పగా అని చెప్తున్నాడా? నో, ఇట్స్ హార్ట్ ఫీలింగ్. హృదయాంతరంగాల నుంచి వచ్చే మాటలు ఇవి. అంజూరపు చెట్లు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేకపోయినాను, చేనిలోని పైరు పంటకు రాకపోయినప్పటికీ, గొర్రెల దొడ్లో లేకపోయినాను, శాలలో పశువులు లేకపోయినాను ఏమవుతాడు? చాలామంది గతంలో నేను వినేవాడిని, పంట పండనప్పుడు ఎండ్రిని పొలాలు కొడతా తెస్తారు, అన్ని డబ్బాలు కొంచెం మిగులుతుంది. ఆ 10 ఎకరాలు 20 ఎకరాలు సొంత పొలం కాదు, అది పాలకి తీసుకుంటారు, మగతాగా తీసుకుంటారు వాళ్ళు. పంట పూర్తిగా పోద్ది. ఆ పంట పండనప్పుడు, చేతికి రానప్పుడు రైతు ఏం చేస్తాడు తెలుసా? చాలామంది చూశాను, నేను విన్నాను. ఆ ఎండ్రిని డబ్బా కడుక్కుంటాడు, మొత్తానికి వాడేశాడు. చేనికి పురుగు ఉంటే దాన్ని కొట్టటాకే వాడేశాడు. డబ్బా కడుక్కొని తాగేస్తారన్నమాట. డబ్బాలో నీళ్లు పోసి తాగితే చాలు చచ్చిపోతారు. విషయం అక్కడ లోకంలో అది జరుగుతుంది. నా భర్త ఎంతగా నన్ను, నా భార్య ఎంతగా నన్ను నా పట్ల ప్రవర్తించింది, నా పిల్లలు ఇలా చేస్తున్నారు, వాళ్ళు మరణాన్ని ఎత్తుకుంటూ పారిపోతున్నారు. తల్లిదండ్రులు బిడ్డలు పట్టించకపోతే కూతురు 4, ఒక కొడుకు, ఆ 5 చూడలేదంట. తల్లిదండ్రులు బ్రిడ్జ్ మీదకి వెళ్ళి, రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి దాంట్లోంచి దిగేశారు. ఇక్కడ చూస్తే ఆజారు బాహుల్లో ఉంటారు తల్లి కొడుకులు, వాళ్ళంతా ఏడిపిస్తారు వాళ్ళు. అంత కొన్ని చూస్తున్నామండి ఈ లోకంలో, వింటున్నామండి, పేపర్లోను వాట్సాప్లో చూస్తాం. ఈ లోకము నేర్పింది అది. అయినను పర్లే, నేను యెహోవా యందు ఈజ్ లుకింగ్ అంటు ద లార్డ్. మా ప్రియులరా,
ఇక్కడ ఎరగని వాళ్ళు ఎవరో ఉంటే ఇప్పుడైనా ప్రభు నందు విశ్వాసం ఉంచండి. ప్రభు నేను పాపనయ్యా, నన్ను క్షమించాయి. ఐ వాంట్ టు లివ్ ఫర్ యూ, ఐ వాంట్ టు నో అబౌట్ యూ. నీ గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. పదవి ఉంటే కాదు, అధికారం ఉంటే కాదు, వస్తు వాహనాలు ఉంటే కాదు, ఏమీ లేకపోయినా చెప్పగలమా? దేవుడు గొప్ప సంతోషం. నేను కూడా కొంచెము ఆ గ్రహింపుతో ఆ జీవితం కలిగి ఉన్నాను. ఆ గ్రహింపుతోనే జీవిస్తున్నాను నేను. ఆ ఫీలింగ్స్ ఐ టు హ్యావ్. దేవుని పిల్లలకి ప్రియుడా, ఇది మనం 2వ పాయింట్లో నీ సన్నిధిని అది సంపూర్ణ సంతోషం. కాబట్టి అంతేకాదు 19వ వచనం, ప్రభువుని యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను పరుగులు పెడుతున్నాడంటే అతను దేవుని మందిరం మానలేదు. అటువంటి ఇప్పుడు ప్రభువులో ఆనందించడం మానలేదు. బలముగా ధైర్యంగా ఉన్నాడు. అమ్మా ఏం పర్లేదు, మనకి ప్రభు ఉన్నాడు. పిల్లలతో చెప్తున్నారు ఆ భార్యాభర్తలు. అట్టి ప్రభు అండి. ఆయనను మనల్ని మన దేవుడు విడిచిపెట్టడం అనుకోండి. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, పరిస్థితులు వస్తాయి కూడా, నమ్మిన వాళ్ళు నిజముగా వెంబడించి వారికి కొన్ని పరిస్థితులు తారుమారు అవుతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనకి సంతోషము. 2వ మాట రావట్లేదు మీ దగ్గర నుంచి. సుస్మిత చెప్పాలి, సంతోషము మరియు ఆనందం. అరే నీ కళ్ళ ఉంది కదా, కళ్ళప్పకించి చూడటం, వినటం, చదవటం ఒకటే కాదమ్మా. రెస్పాండ్. కొన్ని క్షణాలు మీరు కొన్ని రెస్పాండ్ అవ్వాలి. అంటే ధ్యాస ప్రభు మీద ఉందా లేకపోతే ఎక్కడ ఉందో. కాబట్టి ఈ భక్తుని వలె మనం జీవితాలు ప్రభువులో కొనసాగాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తులంతా అదే మాదిరిగా యెహోవా నా బలం అన్నారు వాళ్ళు. మోషే అన్నాడు, దావీదు అన్నాడు యెహోవా నా బలం అని. రూతు అంది, ఎస్తేర్ అంది యెహోవా నా. దే లుక్డ్ అంటు ద లార్డ్. దేవుని వైపు చూద్దాం. బొమ్మ ఇంకా చూడమని కాదు, విగ్రహం పెట్టుకోక్కర్లేదు, కళ్ళు మూసుకో. ప్రభు వైపు ధ్యానం చేయి. నీ ఇంట్లో నీ భర్త అయితే సమస్య, నీ భార్య అయితే, పిల్లలైతే, ఆర్థిక పరిస్థితులు అయితే, ఏమైనా కావచ్చు. వీ హ్యావ్ టు లుక్ అంటు ద లార్డ్. అందుకే హెబ్రీ పత్రిక 1:12 ఉంటుంది కదా, చదవండి అది. హెబ్రీ పత్రిక 12 టైం అయిపోయింది మనకి. మన చుట్టూ విశ్వాసులు అనేకులు ఉన్నారే అక్కడ. అంటే మనం లోకానంతా పక్కన పెట్టేద్దాం. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మన పోరాటాలతో కొనసాగుతున్నాం. మన పిల్లలు ఆదరిస్తున్నాడు. సహోదరుడు చెప్పాడు, నన్ను మీరంతా ఆదరించారండి. సంఘం మంచి సంఘం ఉంది, సహోదరుల ఐక్యత ఉంది ఇక్కడ మనకి అని చెప్పాడు. ప్రభు పిల్లలు ఎలాగుంటారో తెలుసు. అయినను పోరాటాలు మనల్ని వెంబడిస్తున్నాయి. అప్పుడు మన దృష్టి ఎక్కడుంటుంది? ప్రభు మీదే ఉండాలి, ప్రభు మీద ఉండాలి. కాబట్టి మనం ప్రభుకి అప్పగించుకోవాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. చాలు. చూసారా ఏమంటున్నాడు? శ్రమలు అనేకమైన ఉన్నవి, అతనికి శ్రమలు అనేకమైనవి కలిగి ఉన్నప్పటికీ ఈ భక్తుడు అంటున్నాడు 4వ అధ్యాయంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, ఈ ఎడమ ప్రక్కని కుడి ప్రక్కని ముందు వెనుక ఆవరించి ఉన్న పరిస్థితులు మనం ఎరుగుదాం. ఎన్నో బాధలు ఉన్నాయి. మంచం పట్టావు, నీ వయసు చిన్నది, నీవు మంచం మీద ఉంటున్నావు.
అలాంటి పరిస్థితి మీద ఉన్నాం. కాబట్టి ఇటువంటి వాటిని చూడక, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము. కనుక క్షణమాత్రముండు చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా, ఎంతటి శ్రమ అయినా కానీ అది క్షణమాత్రంగా భావిస్తున్నారు వాళ్ళు. అది మమ్ములను, ఆ శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేస్తున్నది. ఇదంతా శ్రమలు గుండా ఎన్ని శ్రమలు వ్యాపిస్తున్నాయో అంతకు అనేక రెట్లు దేవుని పట్ల భారం మేము కలిగి ఉన్నాం. దేవుని ఎడల భారం మేము కలిగి ఉన్నాం. అది దేవుని పిల్లలకు ఉండే ప్రత్యేకత. మిగిలిన లోకంలో ఎవ్వరికి ఉండదండి. నిలబడమ్మా, కొంచెం అవసరమైతే నువ్వు వీలుగా ఉంటే నిలబడు, పర్లేదు. బలహీనులు నిలబడవచ్చు, మీరు సర్దుకోవచ్చు, తప్పులేదు. గంటల తరబడి కూర్చుంటారు కదా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం. తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చితిని. దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమున చాలు. ఈజ్ వర్షిపింగ్ ఆ లార్డ్. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చితిని. ఎవరు మాట్లాడుతున్నారండి? ఆ దేశాలలో, అనేక దేశాల మధ్య ఇతడు ధనవంతుడు. బహుశా ఈ కోవ చెందిన వాళ్ళు మన మందిరంలో ధనవంతులు ఎవ్వరూ లేరు. సచ్ గ్రేట్ మ్యాన్. అంతేకాదు, ఆయన ధనవంతుడే మాత్రమే కాదు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవునియందు భక్తిని బట్టి, దేవుని బట్టి చాలా చాలా ఆ దేశాల్లోనే ఎవరు లేరు. అలాంటి వ్యక్తికి ఒక రోజున సమస్తాన్ని కోల్పోయినాడు అంటున్నాడు కదా. అప్పుడు ఆ లేఖన నెరవేర్పులో భాగంగా దృశ్యమైన వాటిని చూడక ప్రభుని చూస్తున్నాడండి. ఇది ప్రభు పిల్లలకు బోధించే నేను భ్రష్టుని కాకుండా ఉండాలంటే నేను అట్లాంటి జీవితం కలిగి ఉండాలి. నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వినుట మాత్రమే కాదు కానీ అలాగని జీవించిన కొరకు మన జీవితాలు శ్రమయందు, ఇరుకునందు, ఇబ్బంది యందు, వ్యాధి నందు, బాధ యందు, అన్నిట్లందు కూడా ఏ మాట చెప్పాలన్నమాట. దిగంబరినే, తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చిందని, దిగంబరినే అక్కడికి యెహోవా నామునకు, యెహోవా ఇచ్చని, యెహోవా తీసుకొని పోయాను మొదట్లో కలిగి. కాబట్టి ప్రియులరా, ఈ స్థితి, ఇట్లాంటి గ్రహింపు, ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ముగించేస్తాను. 7వ వచనం. ఆయనను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకొంటిని. ఎంతటి గొప్ప ఔన్నత్యం కలిగిన వ్యక్తి తెలుసా? ఈ యొక్క అనేకమైన ఆధిక్యతలు కలిగిన వాడు. చూడండి, ఆ వ్యక్తి 3వ అధ్యాయంలోనే 5వ వచనం. ఎన్నెన్ని ఆధిక్యతలు తెలుసండి అమ్మా. చూడండి, ఈ లోకం, నేను ఒక్క మాట, అక్కర్లేని మాట పలుకుతున్నాను. ఈ లోకంలో మనుషులు అతి చేస్తారు, కులాన్ని బట్టి అతి చేస్తారు, మతాన్ని బట్టి అతి చేస్తారు, డబ్బును బట్టి అతి చేస్తారు, జ్ఞానాన్ని బట్టి అతి చేస్తారు, అధికారాన్ని బట్టి, అవన్నీ ఉన్నాయి ఈయనకి. ఆ వచనాల్లో 5, 6 వచనాలు అనేక రీతిలుగా గొప్ప ఉన్నత స్థాయి కలిగిన వాడు. ఆయనను అంటున్నాడు అన్నమాట. ఆయనను చాలు. ఎలా చూసాము మనం? కొంతమంది పేతురుని చూస్తున్నాము, యోబుని చూస్తున్నాము, హబక్కూకుని చూస్తున్నాము, దావీదుని చూడగలం మనం. పోయిన వారమే చూసాం మనం. దావీదుని చూడగలం, జీవితంలో చూడగలం మనం. ఇది ఇక్కడ ఇంకా చెప్తాం కదా, చూస్తాం కదా, చదివేసుకుందాం త్వరగా.
చాలండి. ఐ వాంట్ టు నో అలాంటి అనుభవం నాకు కావాలి. మరణ అనుభవం కూడా కావాలంట. ఇది చాలా చెప్పాడు ఈయన. ఒక మాట, ప్రతి మాటను మనం ధ్యానించిన టైం దొరకదండి. ప్రతి మాట అనుముత్యం అనమాట అండి. ప్రతి మాట మనం ధ్యానం చేయవలసిందే కొంతసేపు. ఇక్కడ కొన్ని రెఫరెన్స్లు తీసుకోవాలి. మరణ విషయంలో కూడా సమాన అనుభవం ఉన్నాడా? అవునా? 11వ వచనం, ఆయన మరణ విషయంలో అంటే ఏంటి చెప్పు, నువ్వు చెప్పు. ఏంటో భలే చెప్పావు మేడం. బ్రదర్స్, మరణ అనుభవం అంటే ఆయన మరణ విషయంలో సమానం. ఎవరిని చూస్తున్నాడు అతను? ప్రభు అని యేసుక్రీస్తుని చూస్తున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు ఆయన. మనమేతేనా వెళ్ళావుగానే ఆమెనగానే లాస్ట్ అంతే, ఎదిగిన వ్యక్తి నువ్వు అంతే. ప్రభు అలా నేర్పించట్లేదు. ప్రభు అలా నేర్పించట్లేదే. అక్కడ ఎక్కడో ఉంటాయి కొన్ని. ఇక్కడ మన సహవాసం అలా ఉండకూడదు. నీవు నీ కొరకే బతుకుతున్నావు. ప్రభుని ఎరిగిన వాడితే కొంచెమైనా మార్పు ఉండాలి. ప్రభు కొరకు ఎదిగిన వ్యక్తి అయితే కొంచెం క్రియలు ఉండాలి. విశ్వాసం ఒకటే కాదు, బోధ ఒకటే కాదు, కొంచెం క్రియలు ఉండాలి మనకి. వినుట మట్టుకే కాదు, వినుట మట్టుకు ఎందుకు కానీ ఎన్నో. కాబట్టి ఇక్కడ భక్తుడు అంటే యేసు ప్రభువులే నేను సిలువ పెట్ట. అమ్మ వినండి అలాగా. యేసు ప్రభువులే నేను సిలువ పెట్టకే. బతుకున్న మనుషులకి ఒక చేతిలో మేకులు కొడుతున్నారు. అయిన తర్వాత రెండో చేతికి మేకులు కొట్టాడు. తర్వాత అంతకుముందు ఈ కాళ్ళక మేకులు కొట్టకపోవడం ఎంత అనిపించో తెలుసు కదా. నువ్వు దేవుడు అయితే చెప్పాయా, నిన్ను గుద్దినవాడు ఎవడో చెప్పాయా. వెంట్రుకలు పెరికినారు. నొప్పిస్తే ఎవరికైనా బోధ ద్వారా ప్రభు వాక్యం దేవుడు మాట్లాడతాడు మనతోటి. మనుషుడు కాదు మాట్లాడుతూ. ఒకవేళ సూటిగా తగిలితే థ్యాంక్ యూ లార్డ్, ఐ వాంట్ టు కరెక్ట్ మై సెల్ఫ్. మరణానుభవం అంటే అబ్బా, అది చాలా పెద్దది. మిగిలినవి కూడా నష్టపరుచుకోవటం, సమయాన్ని నష్టపరుచుకోవటం, డబ్బును నష్టపరుచుకోవటం, మనం ఆరోగ్యాన్ని నష్టపరుచుకోవటం మనం ప్రభు కొరకు. అమ్మా అలా చేయిందమ్మా. కొంతవరకు వచ్చాం. 2 మాటలే చూసాం. ఒకటి ఆ కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో మొదటి మాట ఏంటి? జీవ మార్గం తెలియజేస్తున్నాడు. ఎంత ధన్యులు అటువారు. రెండవ మాట, నీ సన్నిధి సంపూర్ణ. ఎలాగ వీళ్ళంతా సంతోషించేవాళ్ళండి. ఒకసారి యవనస్తురాలు భర్తని, ఒకసారి అంటే కథలో చెప్తున్నారు, భర్తను కోల్పోయింది. 25 yearsకి భర్తను కోల్పోయింది. విధవరాలు అయిపోయింది. విధవరాలు అంటారు. ఆ స్త్రీని, ఆ యవనస్తురాలను ఎవ్వరూ కూడా యవనస్తురాలుగా అంచనా వెలివేరు. అలాంటి స్త్రీ తిరిగి మరొక వివాహానికి వెళతారు. అమ్మా నాన్న ప్రోత్సహిస్తారు, బంధువులు ప్రోత్సహిస్తారు, తిరిగి చక్కటి జీవితానికి కోరుకుంటారు. ఆ స్త్రీ అయితే 16వ వచనం, రూతు 1:16. రూతు చదువుదాం. నా వెంబడు రావద్దనియు అంటే రూతు అంటుందా నయ్యం అంటుందా? అందుకు రూతు మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? అత్తగారితో మాట్లాడుతుంది. నా కూడా రావద్దని అనొద్దు అత్తయ్య. మీరు శ్రమపరుచుకోవటానికి అత్తగారిని బ్రతిమలాడుతుంది. అత్త కొంచెం నొప్పిస్తేనే భరించు మనం. అత్తగారిని అడుగుతాను నేను, అంటే మీ కోళ్ళ సహిస్తుందా లేదని. అత్తగారి కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడింది అంతే, ఇంకా మరొకటి ఏమి లేదు. లోకంలో ఇలాంటి బైబిల్లో కనిపిస్తుంది ఒక ఆవిడ ఇలాగా. ఇక్కడ కొంచెమైనా సహించే గుణము, అదే
పౌల్లో చూసిన మనసు ఇక్కడ కూడా చూస్తున్నాం. దేవుని పిల్లలకి ఆయా కాలాల్లో ఆయా రీతిగా దేవుడు మాట్లాడతాడు, వాళ్ళని బలపరిచాడు, దేవుని కొరకు నిలబడినారు. మరణం జీవితాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. ప్రియ సహోదరి, మనం కూడా మన జీవితాలు కూడా అలాగున అటువారు అమ్మా దేవుని కొరకు ఎప్పుడైతే మనం అలా ఉంటామో, దేవుని సన్నిధిని ఎంచుకుంటామో, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని హెచ్చిస్తాడు. ఎంత అంటే ఆకాశం అంతా హెచ్చిస్తాడు. దేవుని ప్రేమిస్తే నువ్వు, దేవుని ప్రేమించే వారికి అనగా దేవుని సంకల్పించి పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును అద్భుతం జరుగుతుంది నీకు, నీ జీవితంలో. దేవునికి అప్పగించుకుంటారా? ఆయన జీవ మార్గాన్ని ఇస్తాడు, నిత్య జీవానికి అర్హులుగా చేస్తాడు. రెండు, భూమి మీద ఏ పరిస్థితులైనా సరే, ఏ పరిస్థితులైనా సరే ఆయన సన్నిధిలో మనకి ఆయన నామం పేరట సంతోషం ఉంటుంది. నవ్వేరు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పరిస్థితులు అంతా తారుమారైపోయినా. ప్రియ సహోదరి, ఇట్లాంటిది భూమి మీద ఎక్కడైనా ఉందండి? చెప్పగలరా మీరు? నో. నీ చదువు కానీ, నీ ఉద్యోగము కానీ, నీ కుటుంబము కానీ, మన కుటుంబం కానీ మనకు ఏమీ ఏదైనా చేసి ఉంటే దానికంటే దేవునితో పోల్చడం సరిపోతామా? మన కుటుంబం ద్వారా ఇంతవరకు మనం పొందిన మేళ్ళు దేవుని మేళ్ళతో పోల్చడం సరిపోతామా? అవి కూడా ఎవరు చేశారు? త్రో ఛానల్, కుటుంబం అనే ఛానల్ ద్వారా, కుటుంబం అనే ఆ మార్గం ద్వారా దేవుడు మేలు చేస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువుకి అప్పగించేసుకుందాం. మనం ఒక సహోదరు అంటున్నా, అంకుల్ గారు నాకు మందిరానికి రావాలని ఆశ ఉందండి, కానీ ఎవరైతే నన్ను మందిరానికి అలవాటు చేశారో, ఎవరైతే మందిరానికి తీసుకొచ్చారో ఆయన నాకు సహకారం అందించట్లేదు. పరిస్థితులు ఆయనను నీలో ఆ మనసు ఉంటే, బిడ్డల తల్లి అంటుంది ఆ మాట నాతోటి. ఐ వాంట్ టు ఎంజాయ్ దేవుని సన్నిధి చూడాలని ఆశపడుతున్నాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాను నేను. అయినను నువ్వు దేవుని కొరకు నిలుచుండు. అప్పుడు నీవు నీ ఇంటి వారందరికీ ఆశీర్వాదం, నీ కుటుంబానికి ఆశీర్వాదం అవుతావు. ఆశ్రయవలే, ఋతువలే ఆమె యేసు ప్రభుని కనిన. మోకరించండి, ప్రార్థన చేసుకుంది. ఇప్పటికే ఎక్కువైపోయింది, 10 నిమిషాలు ముందే తగ్గించాలి. నేను లైట్ తీయను కావాలా, ఇంకా కావాలా?